తన భార్య బ్రాహ్మణికి సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చారు. ఈ గిఫ్ట్ తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని బ్రాహ్మణి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. మంగళగిరి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేష్ తన భార్యకు మంగళగిరి చీరను సంక్రాంతి సందర్భంగా గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మంగళగిరి చేనేత కార్మికుల నైపుణ్యాన్ని ఆయన కొనియాడారు. చేనేత కార్మికులను ఆదుకోవాలని ఆయన కోరారు. ఈ పోస్టును బ్రాహ్మణి రీపోస్ట్ చేశారు. మంగళగిరి చేనేత చీర చాలా ప్రత్యేకంగా ఉందని చెబుతూ లోకేష్ కు కృతజ్ఞతలు తెలిపారు. గొప్ప నైపుణ్యంతో తీర్చిదిద్దిన చేనేత చీరను తీసుకోవడం సంతోషాన్నిచ్చిందని చెప్పారు. సంక్రాంతి రోజు లోకేష్ తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి మంగళగిరి చేనేత చీరలను ధరించారు. తమపై లోకేష్, ఆయన కుటుంబం చూపిస్తున్న అభిమానానికి మంగళగిరి చేనేత కార్మికులు ధన్యవాదాలు తెలిపారు. మంత్రి లోకేష్ సంక్రాంతి వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి స్వగ్రామమైన నారావారిపల్లెలో ఘనంగా జరుపుకున్నారు. 2019లో మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి లోకేష్ పోటీ చేసి ఓడిపోయారు. మంత్రిగా ఉండి ఆయన మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో అప్పట్లో ఆయనపై వైసీపీ విమర్శలు చేసింది. 2024లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేసి భారీ మెజారిటీతో గెలిచారు.